Daily. Taste the Daily. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ టికెట్ల రేట్ల పెంపుపై తెలంగాణలో రచ్చ నడుస్తుంది. ఓజీ సినిమా టికెట్ రేటు పెంపుదలకు అనుమతినిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 25న విడుదల కానున్న ఈ సినిమాకు టికెట్ రేట్ల పెంపుతో పాటు 24వ తేదీ రాత్రి 9 గంటలకు స్పెషల్ షోకు అనుమతినిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పుష్ప 2 సినిమా వివాదం నేపథ్యంలో స్పెషల్ షోలకు అనుమతినిచ్చేది లేదంటూ గతంలో అసెంబ్లీ వేదికగా రేవంత్ చేసిన ప్రకటనకు సంబంధించిన క్లిప్ ను హరీష్ రావు తన పోస్టుకు జత చేశారు. ప్రాణాలు పోతున్నాయని తెలిసినా స్పెషల్ షోలకు ఎలా అనుమతి ఇస్తామని రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ యూటర్న్ అంటూ హరీష్ రావు పేర్కొన్నారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ దీన్ని వైరల్ చేస్తున్నారు. हत्या होने के बाद किसी का जान चलाने के बचाने के बाद किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. రైట్, ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. సందీప్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ఓజీ ఈ నెల 25వ తారీఖున థియేటర్లోకి రానుంది. ఆంధ్రప్రదేశ్ లోని ఓజీ సినిమాకి టికెట్ ధరల పెంపునకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణ సర్కార్ కూడా ఓజీ సినిమా టికెట్ల ధరల కోసం పెంపునకు అనుమతించింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి రవి గుప్తా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అలాగే 24వ తారీఖున ముందు రోజు 25వ తారీఖు రిలీజ్ కి ముందు రోజు 24వ తారీఖు రాత్రి 9 గంటలకి స్పెషల్ ప్రీమియర్ షోస్ కి తెలంగాణ ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చింది. ఈ స్పెషల్ షోకి సంబంధించిన టికెట్ ధర 800 రూపాయలు, అంటే జీఎస్టీతో కలిపి 800 రూపాయలు ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఓజీ సినిమాకి ఈ నెల 25వ తారీఖు నుంచి అక్టోబర్ 4వ తారీఖు వరకు 10 రోజుల పాటు టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే పేర్కొంది. సింగిల్ స్క్రీన్ లో ధరలు 100 రూపాయలు జీఎస్టీతో కలిపి, మల్టీప్లెక్స్ లో అయితే 150 రూపాయలు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఏపీలో కంటే తెలంగాణలో కొన్ని గంటల ముందుగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సందడి మొదలు కానుంది. ఎందుకంటే తెలంగాణలో విడుదలకు ముందు రోజు అంటే సెప్టెంబర్ 24వ తారీఖు రాత్రి 9 గంటలకి స్పెషల్ ప్రీమియర్ షోస్ పడనున్నాయి. ఏపీలో మాత్రం ముందు రోజు కాకుండా తెల్లవారుజామున అంటే 25వ తారీఖు తెల్లవారుజామున 2 గంటల నుంచి బెనిఫిట్ షోస్ కి మాత్రం అనుమతి లభించింది. ఈ బెనిఫిట్ షో టికెట్ ఏపీలో మాత్రం 1000 రూపాయలు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే మరొక పక్క టికెట్ ధరలు ఏది ఎలా ఉన్నా కూడా సుజిత్ డైరెక్షన్ లో వస్తున్నటువంటి ఈ సినిమాపై భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 21వ తారీఖున జరగనుంది. అదే రోజు ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారంటూ కూడా తెలుస్తుంది. ఒక పక్క ఓజీ ప్రమోషన్స్ లో కూడా పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీగా ఉన్నాడు. మరో పక్క ఓజీ సినిమా గురించి ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం జారీ చేసినటువంటి ఉత్తర్వులపై ఇటు బీఆర్ఎస్ పార్టీ అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు కూడా ట్విట్టర్ వేదికగా సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశారు. అయితే ఓజీ సినిమాకి అనుమతిస్తూ హోంశాఖ అనుమతి అంటే స్పెషల్ ప్రీమియర్ షోస్ కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలా అనుమతిస్తుంది ఏంటి, ఈ శాఖ కూడా సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉండడం కూడా గమనార్హం. పుష్ప 2 సినిమాలో వివాద నేపథ్యంలో స్పెషల్ షోస్ కి అనుమతి ఇచ్చేది లేదంటూ గతంలో అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనకు సంబంధించిన క్లిప్స్ ను హరీష్ రావు తన ట్విట్టర్ వేదికగా తన పోస్ట్ కి జత చేశారు. ప్రాణాలు పోతున్నాయని తెలిసినా కూడా స్పెషల్ షోలకు ఎలా అనుమతిస్తారంటూ కూడా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ యూటర్న్ అంటూ హరీష్ రావు అయితే పేర్కొన్నారు. తెలంగాణలో టికెట్ ధరలు ఓజీ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు ఆ జీవోకి సంబంధించిన విషయంపై హరీష్ రావు అయితే ఘాటుగా ట్విట్టర్ లో స్పందించారు. రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షో టికెట్ అంటే జీఎస్టీతో కలిపి 800 రూపాయలను పేర్కొంది. సినిమా విడుదల రోజు 25 రోజు నుంచి అక్టోబర్ 4వ తారీఖు వరకు కూడా టికెట్ ధరలను పెంచేసింది. సింగిల్ స్క్రీన్ లో దాదాపు జీఎస్టీతో కలిపి 100 రూపాయలు, మల్టీప్లెక్స్ దాదాపు 150 రూపాయలతో పెంచుకునేందుకు అయితే అనుమతి ఇచ్చింది. అయితే మరొక పక్క ఇటు హరీష్ రావు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇటు ట్విట్టర్ లో సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే పుష్ప ఫ్యాన్స్ ఎక్కడ తగ్గేది లేదంటూ కూడా వీళ్ళు కూడా ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు
పుష్ప 2 ప్రీమియర్ షోలో జరిగిన ఘటన, సండే థియేటర్ లో జరిగిన ఘటన ఇంకా కూడా అందరినీ గుర్తు చేస్తున్నాం. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ ను ఇటు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించాయి. సో వాటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కొద్దిసేపటి కిందట హరీష్ రావు అంటే మాజీ మంత్రి అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసినటువంటి ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సందీప్. అంటే దీనికి సంబంధించి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? ఎందుకంటే గతంలో పుష్ప 2 వివాద నేపథ్యంలో బెనిఫిట్ షోలు ఉండవని చెప్పినటువంటి ప్రభుత్వమే ఈ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఎందుకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందనే చర్చ నడుస్తుంది కదా. ప్రస్తుతానికైతే అప్పుడు అల్లు అర్జున్ సినిమా పర్మిషన్ ఇచ్చిన తర్వాత జరిగిన ఘటనలు కాబట్టి దానికి తర్వాత మరే సినిమాకు కూడా ఇంతవరకు అయితే స్పెషల్ పర్మిషన్ ఇవ్వలేదు. కానీ టికెట్ ధరల పెంపునకు మాత్రం అనుమతి ఇచ్చింది. మరోపక్క పవన్ కళ్యాణ్ గత నెల రిలీజ్ అయినటువంటి హరిహర వీరమల్లు సినిమాకి కూడా ఒక రోజు ముందు ప్రీమియర్ షోలకు పర్మిషన్ ఇచ్చింది. కానీ షరతులతో కూడినటువంటి పర్మిషన్ అయితే ఇచ్చింది. ఎందుకంటే ప్రీమియర్ షోస్ కి ఏ స్టార్స్ అక్కడికి రావద్దు అంటే, ఎందుకంటే అభిమానులు ఎక్కువ వస్తారు కాబట్టి, స్టార్స్ చూసేందుకు అభిమానులు ఎక్కువ వస్తారు కాబట్టి, అలా కాకుండా ఒక పద్ధతిగా ముందు రోజు ప్రీమియర్ షోలకు అనుమతి ఉండి ఆ టికెట్ ధరలు ఏంటి ఎలా ఉండబోతుందో తెలిస్తే ఆన్లైన్ లో టికెట్ తీసుకొని నేరుగా థియేటర్ల వద్దకు వస్తారు కాబట్టి సేమ్ హరిహర వీరమల్లు టైంలో కూడా ఇలాగే జరిగింది. ఇప్పుడు కూడా ఓజీ సినిమా విషయంలో కూడా షరతులతో కూడిన పక్షం ఎక్కడికక్కడ పోలీస్ బందోబస్తు మధ్యలో మరొక పక్క థియేటర్లకి సినిమాకి సంబంధించిన స్టార్స్ ఎవరు రాకుండా చూసుకునేటువంటి ఆ అనుమతులు తీసుకుని అంటే ఆ షరతులకు ఒప్పుకొనే ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఫుల్ సంబరంలో మునిగిపోయారు. ఎందుకంటే హరిహర వీరమల్లు టైంలో కూడా ఇలాగే సందడి మొదలైంది. మరొక పక్క ఇటు కూకట్పల్లిలో ఉన్నటువంటి థియేటర్స్ వద్ద కూడా హరిహర వీరమల్లు టైంలో చూసాం, చాలా సందడి చేశారు. కానీ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీస్ బందోబస్తు చేశారు. సేమ్ ఇప్పుడు ఓజీ టైంలో కూడా అలాగే ప్రీమియర్ షో సందడి మొదలు కానుంది కాబట్టి ఇటు హరీష్ రావు చేసిన ట్వీట్ అయితే ఘాటుగానే స్పందిస్తున్నారు సోషల్ మీడియాలో కూడా ఆ ట్వీట్ అయితే వైరల్ అవుతుంది. పుష్ప ఫ్యాన్స్ కూడా ఎక్కడ అంటే దాని తర్వాత అలాంటి పరిణామాలు చోటు చేసుకోలేదు కాబట్టి ప్రస్తుతానికైతే ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఎక్కడ వీటిని అయితే ట్రోల్స్ ఏం చేయట్లేదు. కానీ అలాంటి పరిణామాలు రిపీట్ అయితే కనుక డెఫినెట్ గా ట్రోల్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే పుష్ప 2 ప్రీమియర్స్ కి అనుమతి వచ్చింది, టికెట్ ధరల పెంపునకు కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి దాని తర్వాత చోటు చేసుకున్న పరిణామాలే తప్ప ముందు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు పుష్ప 2కి జరగలేదు. సో అనుమతి వచ్చింది, దాని తర్వాత టికెట్ల రేట్ల పెంపు ఇవన్నీ జరిగిన తర్వాత ప్రీమియర్ షో రోజు జరిగినటువంటి ఘటనలే కాబట్టి ఇక్కడ ఫ్యాన్స్ కూడా ఎవరు దీన్ని మనసుకు తీసుకోకుండా అంటే ఎలాంటి కాంట్రవర్సీలు క్రియేట్ చేయట్లేదు సందీప్. థ్యాంక్ యూ వినోద్.